ప్రత్యుత్తరములకు విస్మయముందెను. బాలుడిలా ఉండాలని యేసు చూపెను. చిన్ననాటి నుండి నేర్పిస్తే తప్పిపోడు. మనుషుల దయలో దేవుని దయలో యేసువదయను దేవుని సేవకు పద. చిన్ననాడు తల్లిదండ్రులు ఎదుట దేవుని గురించి నేర్చుకోవాలి కదా. బాలుడైన సమూయేలే గుడిలో ఒదిగున్నాడుగా. అందుకే దేవుడు అతనిని పలకరించాడుగా. మనుషుల దయ ఉన్నందుకే న్యాయము వారికి తీర్చెనుగా. దేవుని దయ ఉన్నందుకే ప్రవక్తయ్యాడుగా. బాలునిలో మూఢత్వమే సహజముగానే పుట్టునుగా. గతింపు గంటమును జ్ఞానముల మూఢత్వమును పారదోలాలిగా. బోధనలోను శిక్షణలోను దేవుని గుర్చిన జ్ఞానములోను బాలుడు నడవాలిగా. మనుషుల దయలో దేవుని దయలో యేసువలెను దేవుని సేవకు పద. చిన్ననాడు తల్లిదండ్రులు ఎదుట దేవుని గురించి నేర్చుకోవాలి కాదా. తండ్రి పనిలో ఉన్నాడుగా. ప్రియ కుమారుడని తండ్రి మెచ్చుకున్నాడుగా. క్రీస్తుకు తండ్రి గురువై పాఠాలను నేర్పించెనుగా. పరమున వినిన బోధనలే క్రీస్తు చేశాడుగా. తండ్రి మాట నెరవేర్చుటకే దాహము కిమ్మని అడిగెనుగా. గంధపు చుట్టలో రాసిన పనులు సంపూర్ణముగా పూర్తి చేసి మహిమను పొందాడుగా. తండ్రి కళలో బడి ఉండి విజయుడైన బాలుని వలె మాదిరి చూపాడుగా. మనుషుల దయలో దేవుని దయలో యేసువలెను దేవుని సేవకు పద. చిన్ననాడు తల్లిదండ్రులుగా దేవుని గురించి నేర్చుకోవాలి కాదా. బాలుడు నడువవలసిన త్రోవలో యేసు నడచెను. బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలడిగెను. ప్రత్యుత్తరములకు విస్మయముందెను. బాలుడిలా ఉండాలని యేసు చూపెను. చిన్ననాటి నుండి నేర్పిస్తే తప్పిపోడు. మనుషుల దయలో దేవుని దయలో యేసువలెను దేవుని సేవకు పద. చిన్ననాడు తల్లిదండ్రులు దేవుని గురించి నేర్చుకోవాలి కదా.